నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకి 2026 శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆర్థికంగా బాధపడేవారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవారికి, మరి వివాహపరంగా అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కొన్ని నక్షత్రాల వారికి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి? పూర్వాషాఢ. పూర్వాషాఢ అనగానే 4 పాదాలుంటాయి. ఈ 4 పాదాలు గూడా ధనుసు రాశి కిందే వస్తాయి. హ్మ్. ఇకపోతే ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం ఉంటుంది. రెండో పాదంలో పుట్టిన వారికి బేబీ దోషం ఉంటుంది. మూడో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం ఉంటుంది. నాలుగో పాదంలో పెద్దగా అయితే ఏం కనిపించట్లేదు. ఇకపోతే వీరికి వై లెటర్స్‌లో పెట్టుకునే లెటర్స్ ఉంటాయి. వి, వా, వు లెటర్స్ పెట్టుకోవచ్చు. డబ్ల్యూ లెటర్స్ పెట్టుకోవచ్చు. ఎస్ మీద కూడా వీళ్ళు ఆ లెటర్స్‌లో నేమ్స్ పెట్టుకుంటా ఉంటారు చాలామంది. ఎల్‌లో హ్మ్. కూడా పెట్టుకుంటారు. ఎంలో కూడా పెట్టుకుంటారు. ఈ లెటర్స్ కాకుండా ఉన్నాయంటే గనక ఇక పెద్దల పేరులో, మొక్కుబడుల పేరులో పెట్టుకుంటూ ఉంటారు. ఇక నామ నక్షత్ర ప్రకారంగా కూడా మనము పూర్వాషాఢ నక్షత్రాన్ని మనం గమనించుకోవచ్చు. ఇకపోతే వీరు సన్నగాను, చాకచక్యంగాను, ఆ జనాన్ని ఆకట్టుకునే తత్వంతోనూ, ముక్కుసూటితనంతోనూ ఉంటారన్నమాట. మాట పడరు, మాట తీసేయరు, వెనకంజ వేయరు. మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే తత్వంతో ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం వారికి. వీరికి ఎప్పుడు కూడా దారిద్ర్యం అనేది పెద్దగా నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏ పని చేద్దామో ఒకసారి అవ్వదు వీరికి. హ్మ్. 2, 3 సార్లు ప్రయత్నం చేస్తేనే వీరి పని అవుతుంది. వీరితో ఒక 30 మంది, 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. నలుగురు అందరూ కలిసి చదువుకుంటుంటారు. 39 మంది, 40 మంది ఉంటే 39 మంది ఎందులోకందులో సెట్ అవుతారు. వీడు మాత్రం అదే తుమ్మితెగుడు ముక్కుతోనో, అదే సైకిల్‌తోనో, అదే బీఎస్‌ఎస్ సైకిల్‌తో వెళ్తూ ఉంటారు. అదే పని చేస్తూ ఉంటారనమాట. వారసత్వంలో వచ్చేటువంటి పనులు ఎక్కువ శాతం వీరు చేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే అంతమంది ఎదిగినా కూడా వీరు అదే రంగాల్లో వెళ్తుంటారు. హెడ్ మాస్టర్ లాగా. స్కూల్‌లో ఒక మాస్టర్ ఉంటారు. ఆ మాస్టరు సంవత్సరం పిల్లలకి చదువు చెప్తూనే ఉంటారు. వాళ్ళెళ్లి జీవితంలో సెట్ అయిపోయేసి మళ్ళీ వస్తారు. అవును. కానీ ఈ మాస్టర్ మాత్రం అక్కడే ఉంటాడు. హ్మ్. అలానే ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో పూర్వాషాఢ నక్షత్రం, ఈ నక్షత్రం వారికి కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటుందనమాట. ఏ పని చేసినా చేసిన వాటికి ఎంత చేసినా కూడా అంతే గొంగడన్నట్టుగా వీరు చేసే పని ముందుకు వెళ్ళదు. ముందుకెళ్ళే పని ఆచరణలో ఉండదు. హ్మ్. వారితో పాటు ఉండే వాళ్ళందరూ పై స్థానానికి వెళ్తూ ఉంటారు. ఏదో దాంట్లో సెటిల్ అయిపోతుంటారు. వీరు మాత్రం అన్నీ అనుకుంటారు. కానీ చెయ్యరు ఏది కూడా. వీరంతా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ చేస్తూ ఉంటారు. వీరికి భయం ఎక్కువ, ఆందోళన ఎక్కువ, చికాకెక్కువ, చిరాకెక్కువ, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అభిమానం ఎక్కువ, ఆందోళన ఎక్కువ. అన్నీ హ్మ్. ఎక్కువే. డబ్బు కూడా తక్కువే. అన్నీ ఎక్కువ, డబ్బు తక్కువ. అవును. వీరేంటంటే ఏది పని చేద్దామన్నా ముందుకెళ్ళదు. అలాంటి వారికి గ్రహ దోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. హ్మ్. వీరికేందంటే రవి ఒక భగవాని దోషం, అలానే బుధ భగవాని దోషం, గురువు దోషం వీరికి తక్కువగానే ఉంటున్నప్పటికి కూడా కొంచెం దోషం అయితే కనిపిస్తుంది. కలత్ర దోషం, శుక్రుని దోషం బాగా ఎక్కువ ఉంటుంది వీరికి. పెళ్లి అవ్వగానే విడాకులు అయిపోతూ ఉంటాయి. ఒక పెళ్లితో ఆగరు. ఆలోచన వీరు ఎలా అయితే ఉండాలో ఎదుటివారు వచ్చేవారు అలానే ఉండాలి అనుకోవడం తప్పు. అలానే ఉంటారు కూడా వీరును. ఈ నక్షత్రం వారికేంటంటే మొండి వైఖరి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా హ్మ్. చెప్తే కూడా వీరు వినరు. వీరికి వీరే ఆలోచించుకుంటే గాని వింటారు. ఇక భార్య గాని, భర్త గాని ఎలా ఉంటారు? అది హ్మ్. కూడా ఒకటి మనం వారి యొక్క దృష్టిని కూడా మనం ఆలోచించుకోవాల్సొస్తుంది. కానీ ఎదుటి వాళ్ళు చెప్తే వినేటువంటి పరిస్థితిలో ఉండరు. వీరు ఎలా అయితే ఉండాలనుకుంటారో అలా ఉండాలి ఎదుటివారు అందరూ అని అనుకుంటారు. వీరు హ్మ్. మంచివారు. కానీ ఎదుటివారు కూడా మంచివారు కావాలి అనుకోవడం తప్పు. కానీ అలాంటి వైఖరేది వీళ్ళకి నచ్చేటువంటి విధంలో వీరుంటారు. వీరికి నచ్చే విధంగానే వీరు బతుకుతూ ఉంటారన్నమాట. నచ్చని దగ్గర వీరు ఉండరు. వీరికి హ్మ్. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. వీరికి ఎక్కువ రిలేషన్స్ ఉండరు. ఎక్కువ ఎవరితో మాట్లాడరు. మాట్లాడారంటే వీరితో దెబ్బకి వీరు ఇచ్చే క్వెషన్స్ ఆన్సర్‌కి వారు తట్టుకోలేరు. అందుకని వీరు ఎక్కువ మంచివారు. కాబట్టి ఎవరికైనా సహాయం చేయాలంటే కూడా బ్రహ్మాండమైనటువంటి సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం కూడా తట్టుకునేది కాదు. వీరిది హ్మ్. ఏదైనా సరే తట్టుకునే విధంగా ఉండదనమాట. అందుకే ఎక్కువ మంది వీరి దగ్గర ఉండాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇన్ని సంవత్సరాలుగా వీరికి ఆర్థిక సంక్షోభం నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు గత 5, 6 సంవత్సరాలుగా. ఈ ఆర్థిక సంక్షోభం ఆరోగ్యంగా అయితే గనక వీరికి బ్లడ్‌కి రిలేటెడ్ సమస్యలైతే కొంచెం కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. బ్లడ్‌కి రిలేటెడ్‌గా ఆరోగ్యం వీరికి కాళ్ళు చేతులు గుంజడం కానియండి, తిమ్మిర్లు రావడం కానియండి, లివర్ కిడ్నీస్ పాడయ్యేటువంటిది గాని, హ్మ్. యూట్రస్ ప్రాబ్లమ్ గానియండి, గర్భసంచిలో ఇబ్బందులు రావడం కానియండి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సమస్యలనేది నడుముల నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎల్4 దగ్గర సమస్యలు వస్తూ ఉంటాయి. షోల్డర్ పెయిన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఏదైనా సరే వీరికి బ్లడ్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ సమస్యలైతే వీరికి ఖచ్చితంగా ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్ కూడా వీరికి ఉంటుంది. లభ్యపడుతూ ఉంటది. ఇక కళ్ళకి సంబంధించి ఈఎన్‌టీ ప్రాబ్లమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇంకోటేంటంటే గనక ఇమ్యూనిటీ పవర్స్ వీరికి చాలా తక్కువగా కనిపిస్తా ఉంటాయి. అందుకని కూర్చొని చేసేటువంటి వ్యాపారాలకి ఎక్కువ శాతం వీరు మొగ్గు చూపుతూ ఉంటారన్నమాట. రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు వీరు. సినీ హ్మ్. రంగంలో కూడా బాగా రాణిస్తారు. వీరు మా చూడటానికి చాలా ఆకర్షవంతంగా కనిపిస్తుంటారు. జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. వీరికి తెలియకుండా చాప కింద నీరులా ఉంటారు వీరి ఫ్యాన్స్ అంతా. శత్రువులు కూడా వీరికి చాప కింద నీరులా ఉంటారు. వీరి దగ్గరికొచ్చి మంచిగా ఉంటూనే వీరికి పొడుస్తూ ఉంటారన్నమాట. వీరికి హ్మ్. ఈ నక్షత్రం పుట్టిన వారికి. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం
చేస్తున్నాం ఎదురువారికి చెప్పకూడదు. ఇక పరాభనామ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఉత్తరభద్ర నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి, పరాభనామ సంవత్సరంలో పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే మాత్రం కొంతమేర బానే ఉంటుంది. అంటే కాబట్టి వివాహపరంగా ఎలా ఉండొచ్చండి వాళ్ళ జీవితం? వివాహం అయితే గనక వీరికి ఈ సంవత్సరం కొంత యోగిస్తుంది. కానీ చేసుకోవచ్చు. అంటే హ్మ్. మన అమ్మాయి, మన అబ్బాయి అనిపించుకొని సంవత్సరం చివరాఖరిలో చేసుకోవచ్చు. అంటే 2026 సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం గాని, దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం గాని రిలేషన్‌లోనే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి అది మాట్లాడుకొని చేసుకోవాలి. వీరికున్న యుగతత్వానికి మాట్లాడరు. హ్మ్. ఎవరెళ్ళినా ఒప్పుకోరు. కాబట్టి యుగతత్వం పక్కన పెట్టి మ్యాచ్ బావుంది కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది. ఏది చుట్టాలు, బంధువర్గం నుంచి వచ్చేటువంటి మ్యాచ్ చేసుకుంటే సంబంధం. జీవితకాలం వీరికి కొనసాగుతూ ఉంటుంది. లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా అది 3 నెలల ముచ్చటే అయితుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి దాంపత్య జీవితంలో అయితే వీరును. హ్మ్. ఇకపోతే పరిహార నిమిత్తం వీరికి అన్ని రకాల రంగాల్లో ఉంటుంటారు. వీరు విదేశాలు వెళ్తుంటారు, మార్కెటింగ్ చేస్తుంటారు, ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు, ఇన్సూరెన్స్ చేస్తుంటారు, బ్యాంకింగ్ రంగాలు ఉంటారు, షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. ఇక పెట్టుబడులు తక్కువగా పెట్టుకొని లాభాలు ఎక్కువ రావాలనుకుంటారన్నమాట. బెట్టింగ్‌లు హ్మ్. కాకుండా ఎలాంటి వ్యాపారం అనేది వీరు చేసుకోవచ్చు. హోటల్స్ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి రంగాలకు కూడా వెళ్ళొచ్చు. ఫ్యాన్సీ షాప్స్, సూపర్ మార్కెట్స్ కూడా వీరు అద్భుతంగా పెట్టుకోవచ్చు. పంట భూమి కూడా వీరు పండించుకోవడానికి రైతులుగా అయితే ఎక్కువ బాగుంటుంది. అలానే దళారీస్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ రంగాలు అలాంటి వాటిల్లో వీరికి ఇంకా చాకచక్యంగా డబ్బు సంపాదించుకుంటారు. అలానే వీరికి ముందుకు వెళ్ళాలంటే నవగ్రహ దోషాలుండే వీరికి గ్రహరీత్యా దోషాలకి పరిహారం చేసుకోవాలి. హ్మ్. ఆ పరిహారం నిమిచ్చేసి బఠానీలు గానీ, శనగలు కానీ ఉంటాయి. పచ్చిపెసలుంటాయి. ఈ 3 కూడా కలగలిపినా పర్లేదు. ఇవి కలగలిపినటువంటి మిశ్రమాన్ని గుడాలుగా వండేసి హ్మ్. విష్ణుమూర్తి ఆలయంలో గనక ఎప్పుడైనా బుధవారం, గురువారం రోజున నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా రూపంగా ఎవరికైనా పెడితే గనక వీరికి అన్ని రకాల కలిసొస్తుంది. దాంతో పాటు వీరికి వీరే కలిసి రావాలనుకుంటే గనక ఒక నిమ్మకాయ, గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, జీడి గింజలు ఒక 5, నల్ల ఆవాలు లేదా తెల్ల ఆవాలు ఒక చిటికెడు. ఇవి తీసుకొని వైట్ వస్త్రంలో కట్టుకోవాలి. ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకొని తనకు తానే దిష్టి తీసేసుకొని 7 సార్లు క్లాక్ వైస్‌గా దిష్టి తీసేసుకొని ఏదైనా సాయం సంధ్య వేళలో చేసుకోవాలి. వారంలో ఒక రోజైనా 15 రోజులకు ఒకసారి చేయాలి. అమావాస్య ముందు రోజు, పౌర్ణమి ముందు రోజైనా చేయాలి. ఇవి చేసుకొని పారేడు నీటిలో గాని, పొదలగొని చెట్లో గాని వేసేసేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే గనక దక్షిణామూర్తికి గాని, శివాలయంలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ ఎప్పుడైనా ఒక్కసారి అభిషేకం చేయించుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తుంటాయి. నరదిష్టి, నరఘోష కూడా వెళ్ళిపోతుంది. ఎడమ కాలికి గిలక దగ్గర నల్లదారం కట్టుకోవాలి ఎప్పటికి కూడా వీరికి. ఆ హ్మ్. నరదిష్టి దోషం అనేది రాకుండా ఉండడానికి. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం ఏదైతే పరాభవం సంవత్సరం ఉందో, ఈ సంవత్సరంలో ఈ నక్షత్రం వారు కూడా అద్భుతమైన ప్రతిఫలాలు ఫలితాలు. పొందేలాగైతే కనిపిస్తున్నారు. చాలా చక్కగా తెలియసే గురుగారు.